అన్నంతా పని చేసింది అఘోరి శ్రీవర్షినికి తాలి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాలి కట్టింది. అక్కడ ఉన్నవారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అన్న విధంగానే మాటపై నిలబడుతూ శ్రీవర్షిని ఇష్టంగా ఇంట్లో నుంచి బయటికి రావడము, అఘోరి దానికి సపోర్ట్ చేయడము, ముందుగా తాను శ్రీవర్షిని వద్ద నుంచి గుజరాత్ బార్డర్ లో తీసుకెళ్తున్నప్పటికీ అఘోరి ఎలాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడము, మళ్ళీ కుటుంబ సభ్యులు శ్రీవర్షిని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి తీసుకెళ్లడము, మంగళగిరిలో 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి శ్రీవర్షిని సడన్ గా ఇంట్లో నుంచి తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటూ కూడా బయలుదేరి హైదరాబాద్ లో తేలి హైదరాబాద్ నుంచి మళ్ళీ మాయమై యూపీలో ఉన్నటువంటి అఘోరి చెంతకు చేరింది. అఘోరి చెంతకు చేరి ఇమ్మీడియట్ గా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను, నేను అఘోరితోటే వివాహం ఆడదలుచుకున్నాను, నేను అఘోరితో కలిసే జీవితం గడపాల్సున్నాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తను అఫీషియల్ గా తెలియజేసింది. ఇద్దరు ఒకే స్టాండ్ పై ఉన్నారు. వారు అన్న విధంగానే ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఆలయంలో లేడీ అఘోరి నాగసాధు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక ఆలయంలో ఇరుగు పొరుగుకు చెందినటువంటి వారి సమక్షంలో, దేవుడి సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వేషవధారణ దుస్తులు ధరించుకొని అందరూ సమక్షంలో తెలుగు హిందూ సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వివాహం జరుగుతుందో అదే వివాహం వీళ్ళు చేసుకున్న విధంగా ప్రస్తుతం స్క్రీన్ పైన వీడియోలు కనబడతా ఉన్నాయి. అఘోరి చేతిలో పసుపు తాడు పసుపు కొమ్ము కట్టుకొని ఏదైతే పెళ్లి పందిల్లో ఒక అమ్మాయికి తాళి కడతారో అదే విధంగా అఘోరి లేడీ నాగసాధు శ్రీవర్షిని పెళ్లాడినటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి లేడీ నాగసాధు మాత్రం మగవాడి అవతారంలో, శ్రీవర్షిని మాత్రం పెళ్లి కూతురు అవతారంలో ఏదైతే అమ్మాయిని పెళ్లి మండపానికి తీసుకొచ్చేటప్పుడు అలంకరించి తన ఒంటి పైన ఒక శాల్వాలాగా వేసి తన ఏదైతే పెళ్లిలో పెట్టేటువంటి బొట్ల విధంగానే అన్ని సేమ్ పెళ్లి కూతురు లాగా శ్రీవర్షిని రెడీ చేశారు. పెళ్లి కొడుకు లాగా శ్రీనివాస్ ఏదైతే అఘోరీగా మారి ఇప్పుడు అమ్మాయిలని ట్రాప్ చేసి శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అమ్మాయి కిడ్నాప్ కి కారణమయ్యి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లినటువంటి అఘోరి శ్రీనివాస్ అన్న విధంగానే వీరు అనుకున్న విధంగానే ఇద్దరు ఇష్టపడి వివాహం ఆడినటువంటి వీడియో ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. వీళ్ళు ఉదయాన్నే ఈ లేడీ నాగసాధు అఘోరి విషయంలో ఒక అమ్మాయి రాధిక బయటకు వచ్చి నన్ను కూడా వివాహం ఆడాడు, మోసగించాడు, కేవలం అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసమే ఈ అంత నాటకం ఆడుతా ఉన్నాడంటూ మాత్రం ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంశం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అది ఏవి కూడా పట్టించుకోకుండా శ్రీవర్షిని ఖచ్చితంగా నేను లేడీ నాగసాధును మాత్రమే పెళ్లి చేసుకుంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే ఉంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే నేను జీవితం కొనసాగిస్తాను, నా భవిష్యత్ అంతా కూడా ఇంకా లేడీ నాగసాధుతోటే అంటూ తను ఏదైతే ఒక కట్టుబడి నమ్మకంగా ఉంటూ ఈ విషయాన్ని తెలియజేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని ప్రకారంగానే లేడీ నాగసాధు శివబ్రహ్మ ఈ రోజు శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. తన మెడలో తాళి కడుతున్నటువంటి దృశ్యాలు, చేతికి 7 అడుగులు వేసే విధంగా తను ఒకరి చేయి ఒకరు పట్టుకొని చుట్టూ తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సేమ్ లేడీ నాగసాధు పెళ్లి కొడుకు అవతారంలో, శ్రీవర్షిని పెళ్లి కూతురు అవతారంలో ఇద్దరు కూడా వివాహం ఆడినటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు ఈ వీడియోలు చిక్కాయి. ఇది మధ్యప్రదేశ్ లోని ఒక ఆలయంలో అఫీషియల్ గా పెద్దల సమక్షంలో, అక్కడ ఉన్నటువంటి ఆలయ పండితుల సమక్షంలో, ఇరుగు పొరుగు అటు ఉన్నటువంటి వారి అందరి సమక్షంలో అఘోరి నాగసాధు శ్రీవర్షిని మెడలో తాళి కడుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీటన్నిటిపైన ఈ కాంట్రవర్షియల్ నడుస్తున్నా కొద్దీ ఈ ఏవి కూడా వీళ్ళు పట్టించుకోకుండా కంటిన్యూగా వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు చేసినటువంటి ప్లానింగ్ ప్రకారంగానే శ్రీవర్షిని కూడా నాకు అఘోరి లేడీ నాగసాధుతో వివాహం ఆడాలనుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నాను, దీంట్లో ఎలాంటి బలవంతం లేదు, నేను సొంతంగానే పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి కుటుంబ సభ్యులు అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూనే ఈ రోజు వీళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి నాగసాధు
బెల్లంపల్లికి చెందినటువంటి శ్రీనివాస్ గా ఉండి అఘోరీగా మారి అఘోరీ అవతారం ఎత్తి ఏదైతే ఇన్ని రోజుల పాటు హల్చల్ క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి 2 రాష్ట్రాల్లో భయప్రాందోళనకు గురి చేసి ఇంత హడావిడి చేసినటువంటి లేడీ నాగసాధు ఎట్టకేలకు శ్రీవర్షిణిని పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఇంతకు ముందే మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అఘోరీ నాగసాధు పెళ్లి కొడుకు అవతారంలో కిడ్నాప్ కి గురైనటువంటి శ్రీవర్షిణి పెళ్లి కూతురు అవతారంలో ఇద్దరిని కూడా అందంగా అలంకరించి ఇద్దరిని ముస్తాబు చేసి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా ఇద్దరిని రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లి పీటలు ఎక్కించినట్టు పెళ్లి పీటల పైన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని తాళి కట్టిస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సందీప్, రైతు అంటే పెళ్లి చేసుకుని హైదరాబాద్ కు వస్తానని చెప్పింది కదా, హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? శ్రీవర్షిణి గత 2 రోజుల నుంచి మీడియాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అఘోరీ నాగసాధు మాత్రం మేము ఈ రోజు మంచి ముహూర్తం ఉంది, ఇద్దరం ఫిక్స్ అయి ఉన్నాము, పెళ్లి చేసుకోబోతా ఉన్నాము, ఈ వీడియో త్వరలో రిలీజ్ చేస్తాము అంటూ కూడా క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి వాటి ప్రకారంగానే అఘోరీ నాగసాధు లేడీ శ్రీవర్షిణి ఇద్దరు కూడా వారు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ముహూర్తం ప్రకారంగా ఇద్దరు కూడా వివాహం ఆడారు. లేడీ అఘోరీ తన చేతిలో తాళు పట్టుకొని పసుపు కొమ్ము పసుపు తాడు చేతిలో పట్టుకొని శ్రీవర్షిణి మెడలో తాళి కడుతూ 7 అడుగులో బంధం మాది అంటూ వాళ్ళు ప్రజలందరికీ తెలిసే విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని చేసినా ఎన్ని అడ్డంకులు ప్రయత్నం చేసినా మా సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. నేను శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాను, శ్రీవర్షిణితో ఇక నుంచి జీవితం కొనసాగిస్తాను అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా కట్టుబడి ఈ రోజు పెళ్లి చేసుకుని 7 అడుగులు నడుచుకుంటూ అందరి సమక్షంలో తాళి కట్టి ఆ తాళి అందరికీ చూయించుకుంటూ నేను శ్రీవర్షిణిని వివాహం ఆడుతా ఉన్నాను చూడండి అంటూ కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగే ఒక సాంప్రదాయబద్ధంగా హిందూ సంస్కృతిలో ఏదైతే ఒక అమ్మాయికి ఏ రకంగా వివాహం ఆడతారో అదే పద్ధతిలో ఇద్దరు దుస్తులు వేషవధారణ పెళ్లి కొడుకు సెటప్ లో అఘోరీ నాగసాధు పెళ్లి కూతురు సెటప్ లో శ్రీవర్షిణి ఇద్దరు కూడా వివాహం ఆడుతున్నటువంటి అఫీషియల్ వీడియో వెలుగులోకి వచ్చింది, బయటపడింది. ఆ వీడియో లీక్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనలో ఉన్నటువంటి సమయంలో కూడా వీరు శ్రీవర్షిణి ఎక్కడుంది ఆరోగ్య పరిస్థితి అని ఆరా తీసే లోపే మధ్యప్రదేశ్ లో ఒక ఆలయంలో ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. దీనిపైన కుటుంబ సభ్యులు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, ఎలా దీన్ని డిస్కంటిన్యూ చేస్తారు, ఎలా వీరిని అడ్డుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఏర్పడింది. కాబట్టి అన్న విధంగానే లేడీ అఘోరీ మాత్రం శ్రీవర్షిణిని ఎక్కడ కూడా ఒత్తిడి చేయకుండా తన పైన ప్రెషర్ పెట్టకుండా బలవంతం చేయకుండా ఎక్కడ కూడా తనను బెదిరించి తీసుకుపోయినటువంటి సందర్భాలు లేవు. కానీ శ్రీవర్షిణి సొంతంగా తన ఇంట్లో నుంచి బయలుదేరి నేను ఇక్కడ ఉండలేను, మా పేరెంట్స్ తో నేను ఎక్కువ రోజులు ఉంటే నన్ను బంధించి ఇబ్బందికి గురి చేసి నన్ను చనిపోయేంత వరకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి నేను దీన్ని ఒప్పుకోలేను, నా జీవితం అంతా కూడా లేడీ అఘోరీ తోటే శ్రీనివాస్ తోటే నేను వివాహం ఆడబోతా ఉన్నాను. వివాహం ఆడినటువంటి వీడియోని కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉన్నాయి. వారిద్దరూ వివాహం చేసుకొని మేమిద్దరం వివాహం చేసుకున్నాము, ఇవి ఖచ్చితంగా అందరి ప్రజలకు తెలియాల్సిందే, ఈ విషయాలన్నీ కూడా తెలుగు ప్రజలకు తెలియాల్సిందే. నేను ఏదో ట్రాప్ చేశానని మోసగించానని అమ్మాయిలని వాడుకుంటానున్నానని అమ్మాయిలతో వ్యభిచారం చేయించానని ఇవన్నీ రకరకాల వార్తలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. వాటన్నిటినీ కొట్టిపారేయడానికే నిజమైనంగా మేము ఒక దంపతులుగా కాబోతా ఉన్నాము. ఆ దంపతులు ఈ రోజుతో మేము శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాను, ఒక ముహూర్తం ప్రకారంగా అందరి సమక్షంలో దేవుడి ఆలయంలో ఈ వివాహం ఆడాను అన్నట్టుగా కూడా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, రాధిక కూడా నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశారు అంటూ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ వర్షన్ ఏంటి రవితేజ? ప్రస్తుతం శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. తన కూతురుని ఏదో వశీకరణ చేసి తన కూతురు తన కుటుంబ సభ్యులకు కాకుండా తనని ఇక్కడి నుంచి ఏదో రకంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా కూతురు విషయంలో మాకు రక్షణ కల్పియండి, మా కూతురు విషయంలో మా కూతురుని రక్షించి మాకు ఆ కుటుంబ సభ్యులకు మా కూతురు శ్రీ వైష్ణవిని అప్పచెప్పండి అంటూ కూడా గతంలో కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. కానీ అమ్మాయి మేజర్ కాబట్టి ఈ మేజర్ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఇంటికి వచ్చినటువంటి శ్రీవర్షిని
ఈ కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉన్నట్టుగా ఉండి తన కుటుంబ సభ్యులతో కలిసినట్టుగా ఉండి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోయి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరిగి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి అఘోరి దగ్గరికి వెళ్లి అఘోరి నిన్న కలిసి మీడియాకు ఒక రీల్ రిలీజ్ చేయడం జరిగింది. మేమిద్దరం కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము, జీవితాంతం మేమిద్దరం ఒక్కటే, మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకండి, మేమిద్దరము ఇన్ని రోజుల పాటు ఒక జంట అవ్వాలనుకుంటాము, అధికారికంగా పెళ్లి చేసుకుంటున్నాము, అది మా ఇష్ట ప్రకారంగానే జరుగుతోంది తప్ప ఎవరు కూడా మమ్మల్ని బలవంతం ఇబ్బందికి గురి చేయట్లేదు, మేము ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటాము, అందరూ మా వివాహాన్ని ఒప్పుకోండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ముందుకు ఈ రకంగానే వెళ్లాలనుకుంటున్నాం అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీవర్షిని కూడా ఇదే వర్షాన్ని వెల్లడించింది. అఘోరి నాగసాధు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. మొదటి నుంచి కాంట్రవర్షియల్ ఎపిసోడ్ గా ఉన్నటువంటి వీరి కెరీర్ అంతా ఇప్పుడు ఈ పెళ్లితో అనేక మలుపులకు దారి తీస్తా ఉందా, లేదా ఇప్పటికైనా హ్యాపీగా సాఫీగా ఉంటూ ఏ ఇబ్బందులకు గురవ్వకుండా ఈ రకంగా కంటిన్యూ అవుతారా, లేదా శ్రీవర్షిని కుటుంబ సభ్యులు ఈ వివాహం పైన ఆబ్జెక్షన్ రేజ్ చేసి ఇదేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, శ్రీవర్షిని ఇప్పటికీ ఒక తెలియని అయోమయం స్థితిలో ఉంది, తనను వశీకరణ చేశారు, తన పైన రుద్ర పూజలు చేశారు, శ్రీవర్షిని మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, అఘోరి తన పవర్స్ అన్ని ఉపయోగించుకొని శ్రీవర్షిని ఇబ్బందికి గురి చేసి ట్రాప్ చేసింది అంటూ కూడా గతంలో తన అన్న విష్ణు గాని మిగతా కుటుంబ సభ్యులు గాని శ్రీవర్షి విషయంలో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకుంటున్నాము, ఇది మా వివాహ వీడియో, ఇప్పుడు ఎవరు మమ్మల్ని విమర్శిస్తారు, అధికారికంగా చేసుకోలేదు అంటూ కూడా నానా విమర్శలు చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా అందరి సమక్షంలోనే అందరూ చూస్తూ ఉండగా అటు గుడి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గుడి సమక్షంలో, అక్కడ దేవుడి సమక్షంలో శ్రీవర్షిని పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడము, లేడీ అఘోరి నాగసాధు శ్రీనివాస్ పెళ్లి కొడుకులా రెడీ అవ్వడము, ఇద్దరు కూడా ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా ఏదైతే పెద్దలు కుదిరించినటువంటి వివాహం స్టేజ్ పైన జరుగుతుందో అదే పద్ధతిలో అదే సంస్కృతిలో చేతిలో లేడీ అఘోరి తాళి పట్టుకొని పసుపు కొమ్ము కట్టి పసుపు తాడు దానికి చేతిలో పట్టుకొని ఆ వీడియో తీసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాపై ఎన్ని విమర్శలు చేశారు, ఎన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, ఎన్ని కాంట్రవర్షియల్ తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, శ్రీవర్షిని కిడ్నాప్ చేశారని, ఎత్తుకెళ్లారని, కేవలం కొన్ని కోరికలు తీర్చుకోవడానికి శ్రీవర్షిని తీసుకెళ్లారంటూ ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో అవన్నీ కూడా కొట్టి పారేసే విధంగా, తిప్పికొట్టే విధంగా లేడీ అఘోరి చేతిలో తాళి పట్టుకొని ఆ తాళి శ్రీవర్షి మెడలో గట్టి నేను శ్రీవర్షిని అధికారికంగా పెళ్లి చేసుకున్నానంటూ కూడా తెలియజేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన శ్రీవర్షినితో వివాహం ఆడినటువంటి వీడియో కనబడతా ఉంది. ఇప్పటి నుంచి వీళ్ళు జీవితాంతం ఒక దంపతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హిందూ సాంప్రదాయం బద్ధంగా హిందూ సంఘాలు ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక మగవాడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ తను అఘోరిగా మారి ఆపరేషన్ చేసుకొని సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి అమ్మాయిని వివాహం చేసుకొని ఏ రకంగా సంసారం చేస్తాడు, కాపురం చేస్తాడు, ఆ అమ్మాయితో ఎలా ముందుకు వెళ్తాడు, వీళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. తను పనికిరాని స్థితిలో ఉన్నటువంటి అఘోరి ఇప్పుడు యంగ్ వయసులో ఉన్నటువంటి శ్రీవర్షిని వివాహం ఆడి అఘోరి నాగసాధు ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా ఆ అమ్మాయిని జీవితాంతం చూడాలనుకుంటున్నాడు. ఇప్పటికే దేశ విదేశీ పర్యటనలు, ఒక ఇల్లు లేకుండా ఒక గూడు లేకుండా తను ఎక్కడ పడితే అక్కడ తినడము, ఉండడము, శ్మశానంలో అన్నం తినడము, శ్మశానంలో పడుకోవడము, శ్మశానంలో జీవనం సాగించేటువంటి లేడీ అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని వివాహం ఆడిన తర్వాత శ్రీవర్షిని ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఈ కారులో వేసుకొని దేశ పర్యటన చేస్తారు, తనకంటూ ఒక ప్రత్యేక ఇల్లు లేకపోయినా వీరు ఏ విధంగా ముందు భవిష్యత్తులో తమ కుటుంబాన్ని ఎక్స్పాండ్ చేయాలన్న ఒక ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. కానీ అఘోరి నాగసాధుకు ఉపయోగపడడు ఏ విషయంలో, తను ఎలాంటి అవసరాలు తీర్చలేనటువంటి వ్యక్తి, ఆ అవసరాలు ఉండకూడదే అంటూ కూడా తను సర్జరీ చేసుకొని మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవారిగా మారి తను ఈ సర్జరీ తీసుకోవడం కారణంగా తను ముందు సంసారానికి పనికిరానని తెలిసి కూడా ఈ శ్రీవర్షిని వివాహం ఆడడం వెనుక ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అనే దానిపై కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో అనేక హిందూ సంఘాలు, సాధువులు, స్వామీజీలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఇదే లేడీ నాగా సాధు చేతిలో మోసపోయినటువంటి రాధిక కూడా వెలుగులోకి వచ్చింది. రాధిక బయటకు వచ్చి నన్ను లేడీ నాగసాధు ఈ రోజు ఘోరంగా
అవమానించాడు, ఘోరంగా నన్ను మోసగించాడు. నన్ను ఈ రోజు అవమానించి నన్ను రోడ్డు పాలు చేసి ఇంకో అమ్మాయి శ్రీవర్షిని వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ట్రాప్ చేసి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మా అమ్మాయిని కనిపించకుండా చేశాడు అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు అటు శ్రీవర్షిని కుటుంబ సభ్యులు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఇన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ జరిగినా, ఇన్ని మలుపులు తిరిగినా, ఇన్ని కేసులు నమోదైనా, అమ్మాయిని కిడ్నాప్ కి గురి చేశారనే పోలీసులు కేసు నమోదు చేసినా కుటుంబ సభ్యులు శ్రీవర్షిని వెంటబడి శ్రీవర్షిని ఇలా చేయకూడదు అంటూ కూడా తనకెంత జ్ఞానోదయం కలిగించినా తను మాత్రం ఇంట్లో ఉండలేను, లేడీ నాగసాధుతో మాత్రమే నా జీవితం నేను ఇక ముందు ఉండబోతా ఉన్నాను, ఇద్దరం కలిసి ఒక జంటగా ఉండబోతా ఉన్నాము, పెళ్లి చేసుకోబోతా ఉన్నాం అంటూ కూడా స్వయంగా ముందుగానే ఇరువురు ఆ విషయాన్ని ప్రకటించి అఫీషియల్ గా ఈ రోజు వివాహం ఆడుతున్నటువంటి వీడియోను కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన కనబడతా ఉంది క్లియర్ గా. పెళ్లి కొడుకు అవతారంలో అఘోరి నాగసాధు, పెళ్లి కూతురు అవతారంలో శ్రీవర్షిని ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. అఘోరి నాగసాధు బెల్లంపల్లి ఒక పూరి గుడిసెలో కుటుంబ సభ్యులు కష్టం చేస్తే తప్ప గడవలేనటువంటి సిచ్యువేషన్ లో పుట్టినటువంటి శ్రీనివాస్ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని అతను ట్రైన్ ఎక్కి వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్ని పాటిస్తూ తన గెటప్ ని మార్చుకొని తను మగవాడిగా కాకుండా ఆడవాడిగా ఉండాలి, అఘోరి అవతారం ఎత్తబోతా ఉన్నానంటూ కూడా తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పి అఫీషియల్ గా తను కుటుంబ సభ్యుల నుంచి దూరం అయ్యి ఇన్నేళ్ల పాటు తను సాధన చేసి శిక్షణ పొంది మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి జనాలపై దాడి చేయడము, ఫోటో దిగడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడులు చేయడము, పోలీసులు అడ్డుకోవడానికి వస్తే పోలీసులను సైతం బండబూతులు తిట్టడము, పోలీసుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ అన్ని కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. डायरेक्ट ऐसे करके पिनाओ ना, ऐसा डाल के पिनाओ ना, अभी मत पिनाओ उसको, पिना के फिर पीछे लगा, आ जाएगा फिर पीछे लगा, कैसा जाएगा पीछ, यहीं से बेटे हाँ बढ़िया। ओम नमस्ते रुद्रमण्यवतोतैखवे नमः बाहुव्यामुदे नमः जाति रुद्रदिवा तनूरघोरा पापकाचिनी तयान तन्वादन्दमय गिरिदन्तावचाकसी फूल डालो थोड़े देवना उसमें तो पल्ली वो है ना फूल, अरे पल्ली में अरे वो माला चढ़ाएंगे जब उड़ाएंगे ना उनको। ये मंगलसूत्र हल्दी वाला हो गया। वरुतिने च नमः सुताय सुदसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रसवाय स्वाहा बीजाय स्वाहा कृतवे स्वाहा वसवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुग्धाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम्। नहीं आ रहा, दोनों आटे लगाने हैं उसमें थ्रेड है अरे वो रस्सी बांधना है। अच्छा नमो नमो नमेस्तिष्ठेभ्यो नमो नमो शभाभ्य शभापति विश्वभो नमो नमो शेभ्यो शपति विश्वभो नमो नमो अवाभ्य अवनिधिभ्यो विश्वभो नमो 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 ओम गणाभ्य गणपति विश्वभो नमो नमो वातेभ्यो वातपति विश्वभो नमो नमो। अब एक दीपक को बीच में रख देते हैं, फेरे फिरवा देते हैं। है वैसे ही रहने दो, आगे कौन चावल ले थोड़े थोड़े जो फेरे पे छींटते दूल्हा होता है के चार और दुल्हन के 3। मैं पहले रह गया
और कितना बार घूमते? 4 बार। घूमो मे देश में क्रतुष में स्वरश में श्लोकश में स्वश में सूतिश में ज्योतिष में यज्ञेन कल्पन्ताम् ओम प्राणच मे वानच मे व्यानच मे सुच मे चेतंज मे अधिदंज मे वाक्य मे यच मे जज्ञोज मे धूत्रंज मे रक्ष मे बलंज मे जनेन कल्पन्ताम् ओजच मे सहच मे आत्मा च मे तनुज मे धर्मज मे वर्मज मे अंगानि च मे स्थानि च मे गुंसि च मे शिराणि च मे आयु च मे जरा च मे भाम च मे भव च मे जयमा च मे महिमा च मे प्रतिमा च मे वर्गिमा च मे द्रागिमा च मे व्रतंज मे व्रति च मे नेन कल्पन्ताम् चार हो गए। चलो दूल्हे के दोगे भैया, दूल्हा राज घराने का दहेज नहीं चाहिए। हाँ, दूल्हा राज घराने का उसको कोई गाड़ी घोड़े कार मोटर नहीं चाहिए। आप चलो, आप तो मुड़ो। ओम दध्यंज मे द्रदाज मे जगंज मे धनंज मे विश्वंज मे महच मे खेड़ाज मे मोदच मे जातंज मे जनिकचम सुगंज मे जगृतंज मे जनेन कल्पन्ताम् मारितंज मे व्रतंज मे यज्ञमे च मे नामच मे शिवादो च मे दीर्घायु च मे इन्द्राणि च मे सुगंज मे शयनंज मे सुगा च मे सुदिनंज मे जन्ता च मे दर्दा च मे जेम च मे जलति च मे विश्वंज मे महच मे कवि च मे जातंज मे दृच मे प्रदु च मे परसिर च मे लय च मे जनेन कल्पन्ताम् हर हर महादेव। शादी हो गया, हम हरन से शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए आए। सनातन धर्म की जय बोलो, सनातन धर्म की जय। जय श्री काली मात्रे नमः। हरि ओम ओम नमस्ते रुद्रमन्यभूतोति कवे नमः बाहुयामदते नमः जाते रुद्रदिवादनूरघोरा पापकादिने दयान सन्वादन्तमया गिरिसन् जाकते जामे गुङ्गिरिसन्तस्ते विवर्गते शिवाङ्गिरिधृताङ्गुंसि पुरुखं जगत शिवेन वत्सात् भाग्यरि साक्षावदामसि जतान सर्वमिजेक्ष्मकुङ्कुमना असद अद्भवोचक्तिवक्ता प्रथमो दिव्य ऐश्य सुमना ऐश्य सर्वान् जातु धान्योधरा चेः पराशुव असोजस्ताम्रो अरुण उत बभ्रूः मंगल चेजेन कुंरुद्रा अभितो जिकृतेताः सहस्रोषो वेकाकुङ्गेडमीमहे असोजो वसपति नीलग्रीवो विलोहितः उतेनं गोपाद्रजन्नुद्रजन्नुद्राज श्रेष्ठामडयातिनः नमस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुके अतोजो असदत्वानो अन्तेभ्यो कर नमः प्रमुञ्जतनुभान्योगात्मजाम्मा याचते हस्तैकवः पराता भगवो वप विजन्दनो कपर्दिनो विशल्यो वाण्णव उद अनसन्न्यसिकवादिकङ्गणि हो गया। अरे दूल्हा पुराना है साधु सन्यासी, दूल्हा पुराना है साधु सन्यासी, गोरा हमारी नादान भोले के पल्ले बढ़ गई, गोरा हमारी नादान भोले के पल्ले पड़ गई। दूल्हा पुराना है साधु सन्यासी, साधु पुराना है एक दिनों के बाद हर हर महादेव। काम करे शादी ये कैंसिल हो जाए, काम करे नारियल चढ़ाऊं भगवान बूढ़े के पल्ले पड़ गई, चढ़ाऊ भगवान भोले के पल्ले पड़ गए। सुन लो सहेलियों एक दिनों की बात है, जिनकी दो होती है इनकी
कहे राम करे शादी ये किंदिल हो जाए ये नारियल चढ़ाओ भगवान सुन लो सहेलियों एक दिनों की बात है दूल्हा दुल्हन राजी तो हमको क्या इतराजी राम करे शादी ये जल्दी हो जाए भगवान बोले के पल्ले पड़ गए नारियल जय भगवान भोले के पल्ले पड़ गई पार्वतीवती हर हर महादेव ఇటువంటి ఆరోపణలు వచ్చినా గానీ మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికైనా రెడీ. నీ ఇష్ట ప్రకారంగానే జరిగిందా వివాహం? అవునన్నా, అంతా నా ఇష్టపూర్వకంగానే జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఫోర్స్ లేదు. నేను ఇష్టపడి చేసుకున్నాను. ఓకే, మీ పేరెంట్స్ కి ఏం చెప్తావు శ్రీవర్షిని ఈ పెళ్లి విషయంపై? పెళ్లి అయిపోయింది, చక్కగా మీ ఆశీర్వాదం మాకున్నది దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే మేము కూడా మా అమ్మ నాన్నతో పాటే ఉండాలనుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి మేము మాట్లాడినా కూడా వాళ్ళు యాక్షన్ కి రియాక్షన్ ఇస్తారు కాబట్టి మేము ఒక నెల 2 నెలలు వదిలేసి తర్వాత వాళ్ళని కూడా మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లేడీ అఘోరి సాధు మీ భర్త అనొచ్చా లేకపోతే లేడీ అఘోరి సాధు అనొచ్చా? భర్త భర్త అనొచ్చు. ఇంకా అఫీషియల్ గా భార్య భర్తలు ఇద్దరు. అఫీషియల్ గా భార్య భర్తలు అయిపోయాం. ఓకే ఓకే, ఏం పెళ్లి కూతురులా కనబడుతున్నావు వీడియోలో? పెళ్లి కూతుర్లానే రెడీ అయ్యాను కదన్న, మరి పెళ్లి కదా. 7 అడుగులు వేసాము, 3 ముళ్ళు మెట్లు పెట్టుకున్నాను, 7 అడుగులు వేసాము, చక్కగా కాళీ అమ్మవారి ముందు ప్రమాణం చేసుకున్నాము, తాళి కట్టారు, తాళి కట్టించుకున్నాను, సింధూరం పెట్టించుకున్నాను, అందరు అక్షంతలు దీవించారు, అందరు ఆశీర్వదించారు చక్కగా. మీ తల్లిదండ్రులు అంటే ఇంకా బాగుంటుందేమో వర్షిని, ఇద్దరు కుటుంబాల నుంచి. అన్న ఆల్రెడీ మేము వాళ్ళ ముంగిట ఒకసారి పెళ్లి చేసేసుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు, అంత హ్యాపీగా జరిగింది. కానీ మధ్యలో కొంతమంది మాటలు విని వాళ్ళు అలా మారారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టమే, లేదంటే తాళి కట్టేటప్పుడు ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు కదా. కోడలి పిల్ల అని పిలిచి, అల్లుడు అని పిలిచి, పెళ్ళైపోయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా ఒక 4 రోజుల వరకు ఫోన్లలో మంచిగా మాట్లాడుకుని, వీడియో కాల్స్ మాట్లాడుకుని ఇలా అయితే ఉండదు కదన్నా. మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలని వాళ్ళు అలా మారిపోయారు, కానీ లేదంటే వాళ్ళు అలా మాట్లాడరు. ఓకే, ఒకవేళ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తాయా? మా అత్తయ్య మావయ్య అయితే యాక్సెప్ట్ చేసినాయి. మా అమ్మ నాన్న అంటారా కొంచెం మరి తెలీదు. ఒక 2-3 నెలలు ఆగాక వద్దాం అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, యా, నెక్స్ట్ ఏంటి? పిల్లలు కూడా కన్నామని ప్లానింగ్ లో ఉన్నామన్నా. అట్లా ఇంకా పాసిబుల్ దాచుకోవడం అవుతుందా? ఎందుకు? పాసిబుల్ పాసిబుల్ అవుతుందా? అంటే డాక్టర్స్ తో మాట్లాడుకోవాలి ఇంకా. ఓకే, అంటే ఇప్పటికి లేడీ నాగసాధు తను సర్జరీ చేసుకొని ఒక అవతారం ఎత్తాడు కాబట్టి అట్లా పాసిబుల్ అవుతుందా పిల్లల విషయంలో? అంటే తను ఆపరేషన్ అంగాన్ని త్యాగం చేశాడు, కానీ తన స్పెర్మ్ అయితే వస్తది. దాని ద్వారా పిల్లల్ని కనొచ్చు. ఇంజెక్షన్ ద్వారా కంటారు అంటారు కదా. ఇవి మంచు లక్ష్మి వాళ్ళు ఎలా కన్నారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు. టెస్ట్ ట్యూబ్ లాగా. సో యా అది కూడా ప్లాన్ చేసుకున్నారా అప్పటికే? ప్లాన్ చేసేసుకున్నాం. అన్నిటికీ రెడీగా ఉన్నామన్నా. మొత్తం ప్లాన్ చేసుకుని ముందే ఇలా అనుకుని చేసుకున్నాము. ఎవరి బలవంతము లేదు, మా ఇష్టపూర్వకంగా మీరు చేసుకున్నాం పెళ్లి. శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లలు? అన్నా శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లల విషయంలో? ఖచ్చితంగా బంగారం లాంటి పార్వతీయే పుడుతుంది అన్న. కాళీమాత. కాళీమాతే పుడతారు. ఏం చెప్తావు శ్రీవర్షిని తెలుగు ప్రజలందరికీ మీ ఒక ఫైనల్ మెసేజ్? తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే. మేమిద్దరం ఇష్టపడ్డాము, మా మనసులు కలిసాయి, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా అమ్మ నాన్న కూడా ఒప్పించుకుని వాళ్ళ ముందు కూడా ఒకసారి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకి ఇష్టం లేదు అని ఇప్పుడు మధ్యలో వ్యక్తుల ద్వారా చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. సమాజానికి నచ్చకపోయినా మా మనసులో అయితే కలిసినాయి కాబట్టి మేము జీవితం అంతా ఇలాగే మా ప్రాణం పోయేంత వరకు మేము కలిసే ఉంటాము, కలిసే జీవిస్తాము. ఎంతమంది ఎన్ని నెగిటివ్ గా ఈ రోజు వచ్చింది కదా లైవ్ లో ఫస్ట్ వైఫ్ అది ఇది అని,
అలాగా ఎన్ని ఆరోపణలు ఎన్ని నెగిటివ్ వచ్చినా గానీ మేము పట్టించుకోము. మా సనాతన ధర్మం కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అలాగే మా జీవితం మేము హ్యాపీగా గడుపుతాము. అది ఒకరికి నచ్చినా నచ్చకపోయినా మేమైతే హ్యాపీగా ఉంటాం. కొత్త రాధిక శ్రీవర్షిని రాధిక అనే కొత్త అమ్మాయి వచ్చింది. ఆమె విషయంలో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అన్న ఆమె విషయంలో ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ పక్కా పెట్టమని చెప్పండి. లేదా లైవ్ లో ఒక మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఆమె ప్రూఫ్స్ ఉంటే మాత్రం మధ్యాహ్నమే ఇచ్చేది. అది కాక కాదు వాయిస్ మెసేజ్లు ఓన్లీ రికార్డింగ్స్ ఓన్లీ ఈయనవే ఎందుకు వినిపిస్తుంది? ఆమె మాటలని ఎందుకు రాలేదు? ఆమె మాటలని కూడా రావాలి. అలాగే పెళ్లి ఫోటోలు ఉన్నాయి కాబట్టి పెళ్లి ఫోటోలు రావాలి, తాళి కట్టినట్టు రావాలి. ఆమె పసుపు తాడు కట్టింది అని చెప్పి అలా చూపించేస్తే అవ్వదు కదా. అలా అయితే ఎంతమంది ఆడపిల్లలు రావచ్చు. ఈమె ఐ లవ్ యూలు మిస్ యూలు అంటారా? నేను చూస్తున్నాను కాబట్టి అబ్బాయిలు కూడా చెప్తుంది ఐ లవ్ యూ మిస్ యూలు అలా అని చెప్పి అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్ట, వాళ్ళకు కూడా తాళి కట్టినట్ట. ఆమెకి నెల రోజుల ముందే నా ముందే ఫోన్ మాట్లాడుతుంది అన్న రాధిక అనే ఆమెతో. ఇలా అమ్మాయి పెళ్లి చేసుకునే చట్టం ఉందా అని అంటే అలా లేదేమో కానీ చేసుకోవచ్చు ఇష్టపడితే అని చెప్పని అంది. అయితే నేను వచ్చి పెళ్లి చేసుకుంటున్నాము అని ఆమెకు చెప్పింది నెల రోజుల ముందే, నా ముందే. నేను పక్కనే నన్ను ఫోన్ మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు అప్పుడు పెళ్లి అయిపోయింది అన్నప్పుడు అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు రియాక్ట్ అవుతుంది అంటే ఎవరి మాటలని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్తుంది. అలాగా ఆ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడే రావచ్చు కదా. నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఈమె ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పని చట్టం అది మీడియా ముందుకు రావచ్చు కదా. ఆమెకి న్యాయం జరుగుతుంది కదా. ఇంతసేపు అవును ఇన్ని రోజులు ఎందుకు ఆగాలి? నెల రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? ఆమె ఎలాగో మా మీడియాలో 20 రోజుల నుంచి నడుస్తుందన్న మీకు కూడా తెలుసు. 20 రోజులు కూడా నెల రోజుల నుంచి నడుస్తుంది. మేము ఇలాగా తిరుగుతున్నాము కారుల్లో, నార్త్ సైడ్ దర్శనం చేసుకుంటున్నాము. అలాగే పెళ్లి కూడా అని చెప్పని మొన్న ఆ వారం క్రితం వచ్చింది పెళ్లి చేసుకుంటున్నాము అని. ఆ వారం ముందు కూడా రాకుండా మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఆమె? దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, లేదా మీరన్నా అర్థం చేసుకోవాలి. ఎవరి మాటలను వస్తుంది, ఎవరి మాటలలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా మాట్లాడుతుంది ఆమె అని. లాయర్ అన్నంత మాత్రం ఆమె చెప్పినవి అన్ని నిజాలు అయిపోవు కదా. లాయర్లు కూడా తారుమారు చేస్తారు. లాయర్లు, పోలీసులు, జడ్జిలు అనే వాళ్ళు కేసులని ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా చేయడం చాలా ఈజీగా. మేము కూడా ఏందో మాకు తెలుసు కదా, భగవంతుని తెలుసు. అన్ని వాళ్ళు ఎన్ని నిందలేసినా ఎన్ని ఫేక్ ఏమన్నా సరే 100%. నేను మగవాళ్ళకు కూడా నానా నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు మీకు తెలుసుగా నానా అని పిలుస్తాను. నేను వాళ్ళ కష్టాల్లో ఉంటే నానా బాగుండండి, చిన్న జీవితం, అందరూ ఆనందంగా ఉండాలి, లవ్ యూ నానా, మిస్ యూ నానా, చాలా చిన్న జీవితం, అందరూ బాగుండాలి. 4 రోజుల శివయ్య ఆడించే నాటకంలో మనందరం పాత్రధారులం, సూత్రధారులం మాత్రమే. ఆయన ఆడించినంతసేపు ఆడిస్తాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం. కన్నా తల్లిదండ్రిని, మన భార్యని, భర్తని, పిల్లల్ని అందరూ వదిలేసిపోతామని నేను ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకు కూడా నేను ఐ లవ్ యూ చెప్తాను, ఆడవాళ్ళకు కూడా చెప్తాను. అది నా ఊత పదాన్ని మీరు అలా డెప్త్ గా తీసుకోవడం కూడా తప్పు. అమ్మ ఇప్పుడు ఒకటి మోకిల్ పోలీస్ స్టేషన్ లో మీ మీద ఈరోజు ఒక ఫ్రెష్ కంప్లైంట్ వచ్చింది. ఒక బాధితురాలు 5 లక్షలు తీసుకొని నన్ను ఉజ్జయిన్ కి తీసుకుపోయి పూజ చేయిస్తా అని కత్తులు గన్నులు పెట్టి బెదిరించింది నాగసాధు అని మీ పేరు పెట్టి ఒక కంప్లైంట్ ఇస్తే మోకిల పోలీస్ స్టేషన్ లో మీ పైన కేసు అయింది. ఏం చేస్తారు ఈ బాధితురాల విషయంలో? నానా నేను అదే చెప్తున్నాను. చెప్పండి. అదే నేనేమంటున్నాను, ఒక్క నిమిషం అండి. శ్రీవర్షిని ఏమైనా ప్రాబ్లం అవుతుందా మాకు చెప్పండి. ప్రాబ్లం లేదన్నా వేరే వాళ్ళు వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మాట్లాడుతున్నారు. పోలీసులా, బయట వాళ్ళ, టెంపుల్ వాళ్ళ? కాదు మా గురువు గారు అన్న, అదే అమ్మ వాళ్ళ గురువు గారు వాళ్ళు వచ్చారు. ఓకే, మాట్లాడుతున్నారా? ఒకసారి మీ వీడియో ఆన్ చేసి అక్కడ సిచ్యువేషన్ చూపించచ్చు కదా, ప్రజలందరూ అడుగుతున్నారు ఈ కొత్త దంపతులు ఎట్లున్నారు అని. కొత్త దంపతులు ఎలా ఉన్నారు అంటే మా ఇద్దరు చూపించగలంగా ప్లేస్ అయితే చూపించలేము. ఆన్ చేసి మా ఫేస్ చూపించమంటారా? మీ వ్యక్తిగత విషయాలే గాని తీవ్ర కాంట్రవర్షియల్ లో మీ ఇద్దరు ఇంత హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ అవతారం ఎలా ఉంది, ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారని చూడాలనేది ప్రజల కోరిక. మాకు మార్నింగ్ ఇప్పుడే చూపిస్తున్నాం. లోపలికి వెళ్తాం, ఒక్క నిమిషం ఉండండి. బయటకు వచ్చాము, ఇద్దరు ఒకే దగ్గర ఉండి కొత్త జంట ఎలా ఉంది అనేది ప్రేక్షకులందరూ చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. రివర్స్
అగోరి మాత హలో నానా చెప్పండి. మీకు జూమ్ లింక్ పంపిన, అది లాగిన్ అవ్వండి, మీ వీడియో చూపియండి, అందరం ఎదురు చూస్తున్నాం. ఓకే ఓకే, మేము జూమ్ లోకి నేను సరే ఒక్క నిమిషం వస్తాను. మీకు లింక్ వచ్చిందా? ప్రజలు కింద మెసేజ్ అడుగుతున్నారు, వీడియో చూపియండి, ఇద్దరిని ఎలా ఉన్నారో చూడాలి అని. నేను ఇప్పుడే జూమ్ లోకి వస్తున్నాను. మీకు లింక్ వచ్చిందా అమ్మ? లింక్ వచ్చిందా? చూస్తున్నాను నేను లింక్. ఒక నిమిషం లైన్ లో ఉండండి. లైన్ లో ఉండండి. ప్రజలు మాకు మార్నింగ్ నుంచి అడుగుతున్నారు, ఇప్పుడు కింద కూడా మెసేజ్ పెడుతున్నారు, ఇద్దరిని ఒకసారి చూడాలనుకుంటున్నామని. వచ్చింది, జూమ్ లింక్ వచ్చింది, జూమ్ లోకి వస్తున్నాం. ఒక్క నిమిషం. మనతో పాటు శ్రీవర్షిని అఘోరి లైన్ లో ఉన్నారు. యా శ్రీవర్షిని, ఏం చెప్తావు శ్రీవర్షిని? చూపియండి ఒకసారి. ఇగో మంగళసూత్రం కూడా ఉంది, ఇది మంగళసూత్రం. ఓకే, మంగళసూత్రం, పసుపు తాడు, పసుపు కొమ్ము. యా గురువుల సమక్షంలో జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. ఒక్కసారి కాళీమాతను చూపియారా టెంపుల్ ని? ఇక్కడేనా మీరు పెళ్లి చేసుకుంది? కాళీమాత సమక్షంలో, రైట్. ఓకే, ఏం చెప్తావమ్మా శ్రీవర్షిని? అందరు అడుగుతున్నారు. చెప్పేది ఏం లేదన్నా, మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే మేము సనాతన ధర్మం కోసం పోరాడుతూ మా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా అమ్మ నాన్న గురించే ఇప్పుడు ఇది బాధ అంతా ఉంది అంటే, 2 రాష్ట్రాలకి మా అమ్మ నాన్న మేము తెచ్చుకుంటాము, వాళ్ళు వస్తాను అంటే మేము కాదనము. కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని మా దగ్గర పెట్టుకుంటాము. మేమే ఒక బీటెక్ అమ్మాయివి ఒక కలర్ఫుల్ అబ్బాయిని చూస్ చేసుకుంటామని అనుకున్నాం గానీ, మీకు అఘోరి దగ్గర ఏం నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీ భర్త? ఇప్పుడు కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్న మా భర్త. ఇప్పుడు మీరేంటి అలా అంటారు? ఒరిజినల్ కలరా? అంతే, నల్ల బంగారం అనుకోండి. కరిగిపోని బంగారం. అంతే కదా. అవును, రైట్. ప్రజలందరూ అయితే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరైతే సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలవంతం జరగలేదు కదా? అయ్యో ఎలాంటి బలవంతం లేదు. మీరు వీడియోలు చూడొచ్చు ఎంత ఘనంగా జరిగిందో మా పెళ్లి. చాలా బాగా జరిగింది. మా గురువు గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. జస్ట్ మేము పెళ్లి చేసుకోవాలి అన్నాము, కానీ గుడి ముంగట అన్ని తెప్పించి, దండలు తెప్పించి అన్ని వాళ్ళు సిద్ధం చేశారు. పంతులు గారు కూడా పెట్టారు. మేము ఆశ్రమం కూడా చూపిస్తాం మా గురువు గారిది, చాలా పెద్దది. ఈ రోజే ఎందుకు అనుకున్నారు అఘోరి మాత ఈ రోజే వివాహం చేసుకోవాలి? నాన్నగారిది కదా. నిన్నే అనుకున్నాము, మళ్ళీ అమ్మవారు నిన్నే చేసుకోని చెప్పి అనుకున్నారు. కానీ అమ్మ ఓకే, మరి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదా అని, సోమవారం శివయ్య కాబట్టి సో అమ్మ నాన్న ముందు చేసుకోవాలని చెప్పి అలాగా చేసుకున్నాం ఈ రోజు. ఓకే ఓకే. ఈ కేసులన్నీ వస్తా ఉన్నాయి, మీ మీద విమర్శలన్నీ వస్తా ఉన్నాయి. ఇగో మా నాన్నగారిది ఆశ్రమం కూడా చూపిస్తాము. ఇక్కడ ఇంకా జరుగుతుంది, ఇక్కడ పని నడుస్తుంది. ఇంకా మేము ఆశ్రమం మొత్తం చూపిస్తాం మీకు. చిన్న ఇక్కడ ఎప్పుడు టీ కాఫీలు నడుస్తూనే ఉంటాయి 24 గంటలు. ఇక్కడ వినాయకుడు, ఇది మా నాన్నగారిది ఆశ్రమము, చాలా పెద్దది. ఎప్పుడు భక్తులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు భక్తుల సమక్షంలో, గురుగారి సమక్షంలో జరిగింది. ఇక్కడ మేము కూర్చుంటాము. बापू हर हर महादेव बोलो बापू, हर हर महादेव, हर हर महादेव बापू। हर हर महादेव। शादी कैसा हुआ मेरा? बहुत बढ़िया, अच्छा रहा। बच्चा हुआ ना? अरे बहुत बढ़िया। अब खुशी मेरा शादी में? अरे क्यों नहीं खुशी। విన్నారు కదా ఇక్కడ ఎప్పుడు జరుగుతుంటది. ఇది మా గురువు గారిది. ఇక్కడ మాకు ఎప్పుడు హవన్ నడుస్తూనే ఉంటది. ఓకే, ఇక్కడ ఎప్పుడు హవన్ లో కూర్చునే ఉంటారు గురువు గారు. ఇది పెద్ద గురువు గారిది. ఇదంతా లైట్ లేదు కాబట్టి ఉన్నారా? శ్రీవర్షిని మీ గురువు గారు ఉన్నారా? ఒకసారి మాట్లాడిస్తారా? మాట్లాడిస్తున్నా, వాడు ఒక్క నిమిషం. హిందీలోనే మాట్లాడతారు మా గురువు గారు. అంటే ఇప్పుడు ఇద్దరు మీ గురువు గారే. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయో. భక్తులు ఇదంతా మీ పెళ్లికి వచ్చిన వాళ్ళ వీళ్ళు? అంతే కదా, పెళ్లికి వచ్చారు, మా పెళ్లి చేశారు. ఇదిగోండి ఇక్కడ కూర్చుని ఇప్పుడు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అమ్మా అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. శ్రీవర్షిని నువ్వు పోయి గ్యాంగ్ కాదండి, పెళ్లి అంటే మరి వస్తారు కదా భక్తులు. అందులో మళ్ళీ అఘోరి మాత అంటే ఎలా ఉంటది? అఘోరి మాత బంధువులేరి, కుటుంబ సభ్యులేరి, తల్లిదండ్రులేరి, అందరు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు
ఒకసారి అయిపోయింది కాబట్టి ఇప్పుడు గురువారం బాధపడట్లేదు. వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళ ముందు కూడా చేసుకున్నాం మేము. దానికి బాధ ఏం లేదు మాకు. ఇప్పుడంటే మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు శ్రీవర్షిని, లైటింగ్ లేదు. గురుగారి దగ్గరికి వెళ్తున్నాం అంటే గురుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇంకో కాసేపట్లో. ఓకే, మా నాన్నగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అదే మాట్లాడతామని. ఇగో ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. ఇది ఇది మా నాన్నగారిది పెద్దది, చూడొచ్చు మీరు. ఆశ్రమం పెద్దది, ఇక్కడ అన్ని ఉంటాయి హ్యాపీగా. ఇగో కనిపిస్తుందా? ఓకే, సత్యం, న్యాయం, ధర్మం. ఇది మా సనాతన ధర్మం. ఇది ఇగో మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు వీడియోలు పంపించా కదా, చూస్తారు లైవ్. ఇగో మా నాన్నగారు మాకు దగ్గరుండి పెళ్లి చేశారు. మీ దగ్గర పెళ్లి చేసిన గురువు గారు, ఒకసారి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువు గారిది. एक मिनट, ऐसा फोन पकड़ो, वो मीडिया में लाइव चल रहा है. आ जाओ स्टूडियो में. जय श्री कालीमात्रे नमः. जय सनातन धर्म. जय सनातन धर्म. గురువు గారు మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడొచ్చు. హిందీలో మాట్లాడతారు. गुरुजी आप कैसा है गुरुजी? बढ़िया, बोलिए आप. कैमरा उधर का. एक मिनट, ओके मिनट आगो. इधर में तकलीफ ऊपर है ऊपर है. ऊपर आ गए. गुरुजी दोनों का शादी हुआ अभी? हाँ बोलिए. दोनों का शादी हुआ. आप आए सर. नहीं ये तुम दबा है ना. गुरुजी शादी में आप क्या बोलते हैं? शादी के बारे में आप क्या बोलते हैं? शादी के बारे में कहते. अब भाई लोग का विषय था कि अपन दोनों एक साथ रहेंगे, धर्म के लिए, राष्ट्र के लिए, रक्षा के लिए शस्त्र भी उठाना पड़ेगा तो उठाएंगे, एक दूसरे के साथ नहीं छोड़ेंगे इनका दोनों का. ऐसा विचारधारा हुआ. बोले क्या करना चाहिए? हम कहा बेटा तुम्हें जैसा दिखे कर लो, तो उन्होंने कर लिया शादी. अच्छा, आपका आशीर्वाद धर्म का रक्षा है यहाँ पे. आपका आशीर्वाद है दोनों में? अब भाई धर्म की और राष्ट्र की जहाँ बात है तो वहाँ आशीर्वाद तो देना पड़ेगा. विषय तो मेन राष्ट्र और धर्म होता है ना. अपन तो राष्ट्र और धर्म से प्रेम लगाव रखने वाले लोग हैं. రైట్. గురుజీ శ్రీవర్షిని నువ్వు తీసుకో ఒకసారి మొబైల్. చెప్పండి అన్న. కొత్త జంట, కొత్త అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, కళ వెలిగిపోతుంది. అంతే కదా. ఇగో ఏదైనా సరే नया कपुल्स है, मतलब नया शादी कर रहा है, ब्राइटनेस आ रहा है अपना हम दोनों के चेहरे में. स्माइल दिख रहा है. విమర్శని ఒక క్లారిటీ ఏంటంటే, ముందుగా మీరు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను కేవలం శిక్షణ కోసం మాత్రమే నాగసాధు దగ్గరకు వెళ్తున్నాను, నేను గతంలో వేరే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను, అలాంటి రిలేషన్ మాకు ఏది లేదు, పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం అట్లాంటి ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు ఏంది సడన్ గా భర్త అని చెప్పేసి సడన్ షాక్ ఇచ్చిరు? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, ఎలాగైనా కలిసి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సరే అంటే కొంతమంది వినే వాళ్ళకి బాగోదేమో అని అనుకుని పెళ్లి చేసుకున్నాము అని చెప్తే బాగోదు కదా అనుకుని ఫస్ట్ తల్లి కూతురు సాధన చేసుకోవడానికి వస్తున్నాను అని అలా చెప్పాను. కానీ నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు. అబద్ధం అయితే అసలు లేదు. మీ అబద్ధాలు ముందుకు వస్తుంది కదా, ఎప్పుడు అబద్ధం అయితే ఆడలేదు. నేను నా రక్షణ కోసం నేను తనతో ఉండాలి అని అనుకున్నాను కాబట్టి, నేను ఆ ఆపద నుంచి బయట పడాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను. కానీ అలాగా ఇప్పుడైతే ఇప్పుడు మీడియా అంటే అలా చెప్పినా కూడా లాభం లేదు, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అనుకో. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, చక్కగా కలిసి ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మీడియా ముందుకైతే బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేదు, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి.
భార్యాభర్తలు లాగానే 10 మందికి పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని పిలవండి చాలు. అఘోరి వర్షిని పేరు కూడా ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. నార్మల్ గా ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. యా, ఇంకెందుకు పెళ్లి అయిపోయింది కదా, జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. యా, మా పని ధర్మం మాతో ఒకసారి మీరు మాట్లాడాలి. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళల్లో దర్గాలు ఉంటాయో, ఎక్కడైతే ధర్మం అధర్మం అవుతుందో అక్కడ కంపల్సరీ నా వంతు పోరాటం ఉంటూనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఈ ధర్మ పోరాటం మాత్రం 100% ముందుకు కొనసాగుతూనే ఉంటది. ఎంతమంది చీడ పురుగులు వచ్చి నిందలేసిన, అవమానించిన, ఇంకో రకంగా అనుకుని మాకేం పడదు. మీ సిగ్నల్ పోయింది ఒకసారి. అఘోరి నాగసాధు మీ సిగ్నల్ పోయింది ఒక్కసారి, కొంచెం సిగ్నల్ పోయిందా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుంది కానీ సిగ్నల్ పోయింది వర్షిని. సిగ్నల్ పోయిందంట, కొంచెం సిగ్నల్ పోయినట్టుంది. ఒక్కసారి అక్కడి నుంచి లొకేషన్ మారండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఒక్కసారి కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. మళ్ళీ మీరు కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆడియో ఆన్ చేయండి. ఆడియో క్లారిటీ ఉంది. ఇక్కడ అంటే వైఫై ఉంటది కదా, ఒక డిస్ప్లే माला चढ़ाएंगे जब उड़ाएंगे ना उनको. నా వీడియో కనిపిస్తుందా వర్షిని మీకు? ఇక అన్నంత పని చేసింది అఘోరి. శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. ఆలయ పండితులు పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు శ్రీవర్షినికి తాళి కట్టింది అఘోరి. అనంతరం తలంబరాలు పోసుకుని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచారు. దీంతో అక్కడున్న వారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అఘోరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిని పెళ్లిపై వర్షిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని తమకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అఘోరిపై కఠిన చర్యలు తీసుకుని తమ కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు.